పల్లెటూరులో పట్నం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడైతే అవ్వ అయితే అరటిపండ్లు చూపిస్తుంది కదా, మీకు ఇంతకుముందు షార్ట్లోనే చెప్పాను. ఇంటి దగ్గర అరటిపండ్లు అయితే మాగుదలకు అయితే వచ్చేసిందని చెప్పి పొద్దున్నైతే మామ ఒక గొల కోసారనమాట. ఇంకా వాటిలో అరటిపండ్లు ఉంటే చక్కగా బోండాలు అయితే చేసుకుందాం. ఎప్పుడు కూడా నార్మల్గా అరటిపండు తీసుకుంటాం, లేదా అరటిపండుతో కేక్స్ అలా చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈసారికి ఒక్కసారి ఇలా అయితే చేద్దాం. దీన్ని కూడా నేను ఇన్స్టా రీల్స్లోనే చూశాను. అవ్వ కూడా ఫస్ట్ టైం అనమాట చేయడం. చూద్దాం ఎలా వస్తుందని చెప్పి, బాగా వస్తే పెడదాము, లేదంటే వద్దు అన్నట్టు అనుకున్నాము. బాగా వచ్చింది కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే అరటిపండుని నూనెలో అయితే వేయించేసుకోవాలన్నమాట. తొక్కతో సహా వేసేసుకోవాలి. చక్కగా క్లీన్ చేసుకొని అయితే మనం వేపుకోవాలన్నమాట. నూనెలో వేపుకున్నాక తీసేసుకోవాలి. రంగు మారింది కదా, ఇంకైతే తీసేసుకొని పైన తాట తీసేసి మనం అలా మెదుపుకోవాలన్నమాట. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ తీసుకోండి. నా దగ్గర అందుబాటులో లేదు కాబట్టి నేనైతే గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఇంకా గ్లాస్తోనే మెదిపేసుకున్నాను. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంద్రా అంటే మనకి వ్యూస్ అనేవి తగ్గిపోతున్నదన్నమాట. ఏదన్నా ఒక ఆలోచన అంటే మీరు ఎవరైనా కమెంట్ చేయండి ఈ రెసిపీ కావాలని. ఆ రెసిపీని చేయడానికైతే ప్రయత్నిద్దాం. దాని ద్వారా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకొని మళ్ళీ పాత అంటే ఇంతకుముందు వీడియోస్ చేసినప్పుడు మనకి ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో అలా తెచ్చుకోవాలన్న మా ప్రయత్నం నెరవేరాలి అని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా దానికి సానుకూలంగా నా వైపు నిలబడతారని చెప్పి కూడా అనుకుంటున్నాను. ఇంకా కమెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలని. మేమైతే ఆ రెసిపీస్ చేయడానికైతే చాలా వరకు ప్రయత్నిస్తాం. ఇంకైతే బనానాని మ్యాష్ చేసుకున్నాను కదా, అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకున్నా, కొద్దిగా అంత కారం వేసుకున్నా. పిల్లలు ఉన్నారు కాబట్టి తక్కువ తింటారు కాబట్టి కొద్దిగా అయితే వేసుకున్నా. మీరు స్పైసీనెస్ తింటే మంచిగానే వేసుకోండి. కొద్దిగా ఉప్పు, కొంచెం కరివేపాకు అయితే వేసుకొని, కొద్దిగా శనగపిండి, ఒక కప్పుడు శనగపిండి అయితే వేసుకున్నాను. అంతా కూడా కలుపుకునేయాలి. ఇంకా కలుపుకొని ఇలా చేతికి ఉరడల్లా వస్తుంది అనమాట. అంటే మరి నీళ్ళు వేయకూడదు. ఆ బనానాని మ్యాష్ చేసినాం కదా, అదే సరిపోతుంది అనమాట. ఇంకా అలా చేతి తీసుకుని ఇలా వేస్తూ బోండాలు వేసుకోవడమే. చాలా మంచి స్మెల్ వస్తుంది. అసలు అనుకున్న బనానాతో ఏంద్రబ్బా బోండాలు బాగుంటుందా బాగుంటుందా అని చెప్పి, కానీ చాలా 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 బాగుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. కాకపోతే ఆయిల్ ఫుడ్ కాబట్టి ప్రిఫర్ చేయడం చాలా తక్కువ. పిల్లలకి ఎప్పుడో ఒక్కసారి అయితే చక్కగా పెట్టచ్చు. ఇంకా నేను అన్నీ కూడా అలానే వేసేసుకుంటున్నాను. మొత్తం కూడా వేసుకుని అయితే తీసేసుకున్నాం. ఇక్కడైతే అవ్వకు వచ్చింది కదా, అమ్మ భలే ఉందమ్మ, మంచి వాసన వస్తుంది, నువ్వు ఇంకొద్ది కారం వేసి ఉండాల్సింది అని చెప్పేసి అన్నారనమాట. నేను అన్నాను పిల్లలు తింటారు కదా అవ్వ, ఇంకందుకని చెప్పి తక్కువ వేసాను అని చెప్పాను. మొత్తానికి మన బోండాలు అయితే అయిపోయింది. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఒక్క రవ్వ బాగా పెట్టింది, ఇంకా బాగుందని చెప్పేసి బాగా తినేసింది అనమాట. అవ్వ కూడా స్మెల్ చూసి, అంటే అంతవరకు టేస్ట్ చేయలేదు. తిన్న తర్వాత బాగుందమ్మా, చాలా బాగుంది, మన పకోడీ ఇలా కాకుండా చక్కగా బనానా తీయగా బాగుందనమాట, బెల్లం వేయకుండా స్వీట్నెస్, నేచర్ స్వీట్నెస్ ఉంది అని చెప్పి అన్నారు. చాలా బాగుంది రెసిపీ అయితే. మీరందరూ కూడా ప్రయత్నించి చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కమెంట్ చేస్తారని పూర్తిగా కోరుకుంటూ, మీ పల్లెటూరులో పట్నం అమ్మాయి.